పవన్ కళ్యాణ్ చెప్పింది. ఎస్ ప్రసాద్ గారు. అలాగే ఒకటి భరత్ గారు, మీకు మా శరత్ సార్కి ఒక ప్రివిలేజ్ ఉంది. ఏంటంటే మీరు కాంటెంప్లేటరీస్, మీరు ఒక శిష్యుడిగా, ఆయనేమో ఆయనకు కాంటెంప్లేటరీగా ఆయనకు ఒక ప్రివిలేజ్ ఉంది. మేము కొంచెం చిన్న చితక ఏకలవ్య శిష్యులు మేము, మా గురువు గారికి, నాగేశ్వరరావు గారికి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, నాకు కొంతమంది విశ్లేషణలను లేదా పార్టీ పరంగా మా కత్తి వెంకటస్వామి సార్ ఉంటారు, ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన మాడే విధానం ఉంటుంది, పార్టీలకు అతీతంగా మాడతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియవలసిన విషయాలు ఏంటంటే, ఇవాళ నాగేశ్వరరావు గారి విషయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎక్కడ మేము ఇలా పోలీసులు పంపించామని ఎక్కడ అందుకేటు స్టేట్మెంట్ లేదు. అండ్ రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ గారితో సమస్య పోయిన విషయం ఏదైతే ఉందో అక్కడతో అయిపోయింది. ఇక నిన్న సందర్భానుచితంగా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, అది ఇంకా చాలా బాధాకరంగా ఉంది. ఇంకా నాదెండ్ల మనోహర్ గారికి మాత్రమే ఆయన క్షమాపణలు చెప్తూ విత్డ్రా చేసుకున్నారు, మీరు గమనించుకోగలిగితే నాగేశ్వరరావు గారు. కానీ హైలైట్ ఏంటంటే సార్, ఏపీ స్టేట్ నుంచి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రతిస్పందించలేదు దీని మీద. ఎందుకు అమిత్ షా గారి విషయంలో ఎట్లా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతారని మీరు అది గమనించారు సార్ భరత్ గారు? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పాన్సిబిలిటీ స్పందించలేదంటే వాస్తవం ముందేమో జగన్ చంద్రబాబు ఇద్దరితో పవన్ కళ్యాణ్ బీజేపీ గేమ్ ఆడుతుంది సార్. ఇక్కడ మీరు ఇఫ్ యూ రియల్లీ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, జగన్ సపోర్ట్ చేయట్లేదా ప్రతి విషయంలో? అదే చెప్తాను, 2014 కూడా సపోర్ట్ చేశారు డీలింగ్. అదే చెప్తాను సార్, 2014 నుంచి 26 దాకా మీరు ఆద్యంతం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కంటిన్యూస్ గా ఏ బిల్లుకైనా సపోర్ట్ చేస్తూనే ఉంది. వాళ్ళు బహిర్గతంగా ఇవాళ కోయిలేషన్ గవర్నమెంట్ లో ఇవాళ తెలుగుదేశం జనసేన లోపలికి వెళ్ళి మినిస్టర్లు తీసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ ఫ్రమ్ ద 2014 నుంచి ఈ రోజు దాకా బయట నుంచే సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఒక క్రూషియల్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం సపోర్టు, జనసేన సపోర్టు బీజేపీకి అవసరమైంది. ఎందుకంటే మీరు రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, మొన్న విజయ్ గారిని ఎలా ఏడిపించారో అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కు ఐఎన్డీఏ కూటమికి జస్ట్ 12 సీట్లే. ద డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. మీరు తర్వాత ఫ్లోర్ మేనేజ్మెంట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఈ డెవలప్మెంట్స్ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇవాళ నాగేశ్వరరావు గారి విషయంలో బీజేపీ రెస్పాండ్ అవ్వకపోవడం అంటే డెఫినెట్ గా ఒక ఫెయిల్యూర్ ఉన్నట్టే కదా. మీరు ఆ కోణంలో ఎందుకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు? రెండోది, నాగేశ్వరరావు గారి మీద అన్న విషయంలో ఇవాళ పోలీసులు రావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఏదంటే ఒక చిన్న జర్నలిస్ట్ అంటే మా ఆయనతో పోల్చుకునే స్థాయి కూడా కదా నేను, మా కేవీఆర్ కానీ ఆ కేవీఆర్ మీద వచ్చినప్పుడే పోలీస్ వ్యవస్థని ప్రతిఘటించిన జర్నలిస్ట్ యొక్క చైతన్యం అక్కడ చూసాం. ఇందాక మా గురుగారు శరత్ గారు బాగా చెప్పారు. ఇవాళ జర్నలిస్ట్ ఫెటర్నిటీకి అంత నాగేశ్వరరావు గారికి ఉపద్రవం వచ్చినప్పుడు కొమ్ముగాసే అంత సామర్థ్యం కూడా తెలంగాణలో ఉంది, ప్రతిఘటించే అంత సామర్థ్యం ఉంది. కానీ అట్లా ఏదైతే టైటిల్స్ మాత్రం అక్సెప్టబుల్ కాదు మీరు చెప్పిన జర్నలిస్ట్ పెట్టడం. నేను అది ఒకటి సార్, అవునా కదా సార్, ఒకటి చెప్తాను, చంద్రబాబు గురించి పెట్టిన thumbnail అదే చెప్తున్నాను సార్. ఇవాళ మీరు ఒక పదాన్ని ఉచ్చరించే ప్రాసెస్ లో మనకి వినబడేది ఒకలా ఉంటుంది, అక్కడ వాస్తవానికి దగ్గరగా ఉన్నది ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పదోచ్చారణలో మన సీనియర్ జర్నలిస్ట్ అతను చాలా ప్రతిఘటించిన విధానం పోలీసులు చూస్తే, ఈ పదం కనుక కేవీఆర్ అని ఉంటే నేను డెఫినెట్ గా వీడియో సరెండర్డ్ యూ అన్నట్టుగానే మాడారు. ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, మా సరస్ సార్ ఇక్కడ ఉన్న దగ్గర మేము దాన్ని కాండిక్ట్ చేసి మా రైట్ చెప్పింది రైట్ రాంగ్ అని ఎవరు మాట్లాడరు. ఇక్కడ సమాజంలో నాగేశ్వరరావు గారికి ఉన్న క్రెడిబిలిటీ అన్నది చూసుకోగలిగితే, ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉండొచ్చు, ఆయన విశ్లేషణాత్మకంగా ఇవాళ మీరు రీసెంట్ గా ఒక ట్యాగ్ ఇవ్వచ్చు, ఆయన వైఎస్ఆర్సీపీ గెడ్జో లేదా గతంలో బీజేపీని వ్యతిరేకిస్తారని ఏదైనా నేను కూడా ఆయన విశ్లేషణతో కొన్నిటితో విభేదిస్తా. అన్ని ఇద్దరం ఒకటే మనుషులం కాదు కదా. మీరు నేను ఇదే ప్లాట్ఫామ్ మీద ఎన్ని విషయాలు విభేదించాం అంతే కదా. మా శరత్ గారితో కూడా నేను విభేదించాను. దాని అర్థం అది కాదు. ఇప్పుడు మా కిరణ్ రాయలు ఉన్నాడు, మా నరేంద్ర ఉన్నాడు, రెగ్యులర్ గా నా షోలో ఉంటారు. శరత్ గారికి నాకు ఆయన కమ్యూనిస్టు, నేను నేషనలిస్టు, మామూలు కమ్యూనిస్ట్ ఉంటారు, అంత మాత్రం. ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ సార్, మా ఫ్యామిలీస్ కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీలే. వాళ్ళు పోగొట్టిన ఆస్తులు చూసి మాలో పరివర్తన వచ్చింది. రామోజీరావు లాంటి వచ్చినప్పుడు మాకెందుకు రాకూడదన్న కోణం ఉంటుంది. కానీ మన శరత్ గారు ఇంకా కమిటెడ్ సోల్ కాబట్టి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇఫ్ ఎ కమ్యూనిస్ట్ బికమ్స్ క్యాపిటలిస్ట్ దెన్ సమ్ సార్ట్ ఆఫ్ అప్రహెన్షన్స్. ఇఫ్ నోబడీ మేక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ క్యాపిటలిస్ట్ అన్నప్పుడు మా శరత్ గారు లాగే మేము గౌరవించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మా నాగేశ్వరరావు గారు కొన్ని స్థాయి ఆయనకు ఉంది వాళ్ళ మార్కెట్లో. అందుకే మీరు ఆయనకి ప్రతి డిబేట్లోనే ఆయనకు అవకాశం కల్పిస్తున్నారంటే, ఒక స్థాయి కలిగిన వ్యక్తులు వాళ్ళ విశ్లేషణాత్మకమైన ధోరణి అన్నది ఉంటుంది చూడండి, దాన్ని ఏ సర్కమ్స్టాన్సెస్లోనూ తప్పు పట్టలేం. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో పరిధులని వాళ్ళంతటి వాళ్ళు నియంత్రించుకునే సామర్థ్యం ఒక గురుస్థానంలో ఉన్న వాళ్ళు కాంటెంప్లేటరీ. పేటీఎం అని ఎందుకు వచ్చింది, వైసీపీ ఫేవర్ అని ఎందుకు వచ్చింది? ఒకటి చెప్తా సార్, ఇప్పుడు ఎవరో ఎందుకు నేనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటా. ఇప్పుడు నన్ను ఒక పేటీఎం బ్యాచ్ అని ట్రోల్ చేస్తున్న దగ్గర మనం ఏం చేయలేము. ఒక నిస్సహాయ స్థితి అన్నది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన ఎవరు మా రెడ్డి గారు మాట్లాడారు,
ఆయనతో నేను కొంచెం విభేదించాను అనుకోండి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అటాకింగ్ మీ ఇన్ డిఫరెంట్ పేటీఎం అని. మా కిరణ్ రాయలు నేను బయట వ్యక్తిగతంగా చాలా మంచి ఫ్రెండ్స్ మేము, కానీ ఒక ప్రాస్పెక్టివ్ లో అటాకింగ్ మోడ్ అన్నది ఉన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ఆయన ఎంతమంది నవ్వుతారు, ప్రసాద్ నాకు ఫ్రెండ్ ఎరా బాబు అదే ఎలా మాడుతున్నారని అనరు కదా. ఒక పార్టీ లైన్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు మధు ఆయన రెడ్డి గారు ఉన్నారు, అలాగే కిరణ్ రాయలు ఉన్నారు, దీస్ లైన్స్ నరేంద్ర ఉంటాడు. నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ విషయంలో పొరపాటున వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వై షుడ్ దే యాక్సెప్ట్? ఇప్పుడు అదే మా శరత్ గారు ఉన్నారు అనుకోండి, పూర్వపరాలు తీసుకుని మాట్లాడంటారు, లేదంటే మీరు భరత్ గారు నాకు ఒక మంచి మిత్రుడిగా ప్రసాద్ ఇందులో పూర్వపరాలు తీసుకోకుండా మీరు మాట్లాడినప్పుడు నేను ఉపసంహరించుకునే ధోరణులు ఉంటాయి. మీకు అర్థమవుతుంది సార్. కానీ పార్టీ ప్రాస్పెక్టివ్లో కొమ్ము కాసేయడానికి ఏ విశ్లేషకుడు ఉండడు. కానీ అది రైట్ ఆర్ రాంగ్ అన్న విశ్లేషణ విషయంలో వీళ్ళు ట్యాగ్ వేశారు కాబట్టి ఆ ప్రొవకేషన్లో మోమెంటరీ ఆస్పెక్ట్లో వ్యక్తిగత విభేదాలతో మాట్లాడుకుంటున్న దగ్గర ఎక్కడో దగ్గర ఏదో ఉండొచ్చేమో, కానీ ఒక విశ్లేషణ అన్న దగ్గర ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక పేపర్లో రాసే వార్తలు ఇప్పుడు గతంలో కొన్ని పేపర్లు ఉంటాయి, ఆయన కింద మైకి పెట్టారా పైన మైకి పెట్టారని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ వార్త అన్నది ఒక ఫెయిల్యూర్ ఉంటుంది సార్. దాన్ని ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరెందుకు మన మూర్తి గారు ఉన్నారు, టీవీలో ఉన్నారు, ఇప్పుడు గతంలో మహా ఉన్నారు. ఒక పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ తో దొరికిన దాంట్లో డిబేట్ మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. అక్కడ మేనేజ్మెంట్ రైటా మూర్తి గారు రైటా చెప్పండి, ఎవరైనా చెప్పమనండి. సో ఇట్లాంటివి కోకొల్లల ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు వీటిని సభ్య సమాజంలో నాకు తెలిసి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు, తర్వాత సమాజ హితం కోసం పోరాడే జర్నలిస్ట్. వీళ్ళని ఆ కోణంలోనూ ఆ దృక్పథంలో ఇందాక మా శరత్ గారు చెప్పారు, ప్రాక్టికల్ అనుభవం అన్నది చాలా విషయాల్లో ఉండకపోవచ్చండి, కానీ ఒక విశ్లేషాత్మకమైన ధోరణి అన్నది ఉంటుంది చూడండి సార్. ప్రాక్టికల్ అనుభవానికి దానికి మనం ముడిపెట్టలేం. ఇప్పుడు సందర్భోచితంగా జరుగుతున్న కొన్ని పరిణామాలని విశ్లేషణాత్మకమైన రీతిలో ఒకరికి అనుగుణంగానో ఒకరికి అనుగుణంగా కాకుండా మాట్లాడడం అనేది ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఆ డెకరమ్ని మెయింటైన్ చేస్తారో విశ్లేషకులు, వాళ్ళ క్రెడిబిలిటీని ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఆ క్రెడిబిలిటీ